క్రీస్తు న్యాయపీఠం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. అది క్రీస్తునందున్న భక్తులందరికీ అపోస్తలుడు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్న హెచ్చరిక. మనం తీర్పును ఎదుర్కోబోతున్నాం. సాధారణంగా విశ్వాసులు అనుకునేదేమిటంటే తీర్పు అన్యులకు మాత్రమే, విశ్వాసులు కాదు అని. ఇక్కడ గమనించవలసిన విషయం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 వచనము, అదేవిధంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాల ప్రకారం తీర్పులు అనేవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విశ్వాసుల తీర్పు, 2 అవిశ్వాసుల తీర్పు. విశ్వాసుల తీర్పు క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరుగుతుంది. అదేవిధంగా అవిశ్వాసుల తీర్పు ధవల సింహాసనం ఎదుట జరుగుతుంది. 1 పేతురు 4వ అధ్యాయం 17 వచనాల ప్రకారం తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది అని లేఖనం సెలవిస్తుంది. అవిశ్వాసులకు తీర్పు జరుగుతుంది నిజమే, అయితే అంతకంటే ముందు విశ్వాసులకు, క్రైస్తవ సంఘానికి తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుండి 18 వచనాల ప్రకారం 7వ దూత బోరు ఊదినప్పుడు మృతులు తీర్పు పొందుటకును, ప్రవక్తలకును, పరిశుద్ధులకును ఫలమునిచ్చుటకును సమయం వచ్చెను అని పరలోకంలో పుట్టిన శబ్దాలు ప్రకటించాయి. 7వ బూర అనగా కడబూర మ్రోగగానే సంఘం ఎత్తబడుతుంది. ఆ వెనువెంటనే విశ్వాసులు తీర్పును ఎదుర్కొంటారు. క్రీస్తు న్యాయపీఠం ముందు ఆదాము మొదలుకొని ఆఖరి భక్తుని వరకు అందరూ నిల్చుంటారు. 2వ తీర్పు అనేది క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది. అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులు ఆనాడు జరిగే తీర్పు ఎలా ఉంటుంది, ఏ అంశాలు తీర్పులోనికి వస్తాయి, ఎలాంటి న్యాయ నిర్ణయ విధానాలు అవలంబించబడతాయి అనే విషయాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన ఒకనాడు శిలువ మీద అవమానకరమైన స్థితిలో మరణించిన మరీ కుమారుడే. ఆయనే ఈనాడు తీర్పు తీర్చడానికి సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కూర్చున్న సింహాసన పేరు న్యాయపీఠం. ఇక్కడ ప్రతి విశ్వాసికి పరిపూర్ణమైన న్యాయం జరుగుతుంది. ఆ దినాన విశ్వాసులకు సంతోషకరమైన దినము, అలాగే భయంకరమైన దినము కూడా. మొదటగా అక్కడ ఆయన అంధకారంలోని రహస్యాలను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరుస్తాడు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆయన దృష్టికి ఏది మరుగు లేకుండా సమస్తము తేటగా కనబడుతుంది. ఆయన ప్రతి విశ్వాసి హృదయ అంతరంగ రహస్యాలు ఎరిగినవాడు. కోట్లాది మంది భక్తుల సమక్షంలో కోటాను కోట్ల దేవదూతలు చూస్తూ ఉండగా విశ్వాసి యొక్క జీవితపు అత్యంత నిగూఢ రహస్యాలు బట్టబయలుగా వెలుగులోనికి తేబడతాయి. అందరూ ఆ రహస్యాలు చూస్తారు, తెలుసుకుంటారు. వేషధారణలో బ్రతుకుతున్న విశ్వాసికి ఇది ఒక భయంకరమైన వార్త. ఈనాడు కోట్లాది మంది విశ్వాసులు యథార్థత లేని బ్రతుకుతున్నారు. తమ అసహ్యమైన అపవిత్రతను కప్పి పెట్టుకోవడానికి బరి తెగించి అబద్ధాలాడుతున్నారు. బోధకుల్లోనూ విశ్వాసుల్లోనూ సిద్ధాంత విషయాల్లో యథార్థత లేదు. వారి మాటలు జాగ్రత్తగా తయారు చేయబడ్డ ముసుగులు. ఆ భక్తి సంభాషణ ముసుగు వెనుక దారుణమైన దుష్టాభిప్రాయాలు దాగి ఉన్నాయి. మనుషులు వేసుకున్న ముసుగులన్నీ ఆ న్యాయ తీర్పు దినాన ఊడులాగి వేయబడతాయి. విశ్వాసులు తమ హృదయ అంతరంగంలో ఏమై ఉన్నారో ఆ దినాన తేటగా అందరికీ ప్రత్యక్షపరచబడుతుంది. 2వదిగా ఆ న్యాయపీఠం ముందు విశ్వాసుల క్రియలు పరీక్షించబడతాయి. విశ్వాసులు తమకు అప్పగించబడిన పనిని చేసిన విధానము, సంఘంలో సమాజంలో తమ బాధ్యతలను నెరవేర్చిన విధానం క్షుణ్ణంగా పరిశీలించబడుతుంది. 3వదిగా క్రీస్తు న్యాయపీఠం ముందు విశ్వాసుల సిద్ధాంతం, వారు నమ్మిన బోధ పరీక్షించబడుతుంది. పౌలు తిమోతికి రాస్తూ దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము అని హెచ్చరించాడు. ఆ మాటలు గమనించారా? సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించేవాడు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాడవుతాడు. అంటే సరిగ్గా సత్యవాక్యాన్ని ఉపదేశించిన వాడు, దేవుని వాక్యాన్ని వక్రంగా తిప్పేవాడు ఆ దినాన సిగ్గుపడవలసి వస్తుంది. తీవ్రమైన గద్దెంపుకు గురి కావాల్సి వస్తుంది. బోధకుడా, నీవు ఏది పడితే అది బోధించడానికి వీల్లేదు. విశ్వాసి, నీవు ఏది పడితే అది నమ్మటానికి వీల్లేదు. ప్రస్తుతం బోధించబడుతున్న వందలాది బోధలు అన్నీ సత్యం కావు. ఏదో ఒకటి మాత్రమే సత్యం. ఆ సత్యాన్ని నీవు బోధించాలి. ఆ సత్యాన్ని నీవు నమ్మాలి. వాక్య సారాంశమైన సత్యాన్ని నీవు అవలంబించాలి.
సరిగ్గా పరీక్షించకుండా, లేఖనాన్ని పరిశోధించకుండా ఏది పడితే అది బోధిస్తూ, ఎన్ని లేఖనాధారాలు చూపి దిద్దుబాటు చేసినా దిద్దుకోకుండా మూర్ఖంగా తమ తప్పుడు సిద్ధాంతాలనే పట్టుకు వేలాడుతూ దేవుని సంఘాన్నంతా బాబేలులాగా తయారు చేస్తున్న ముష్కర బోధకులకు ఆనాడు దేవుని సింహాసనం ముందు గద్దింపునకు లోనవుతారు, అవమానం పాలవుతారు. ఇన్నాళ్ళు వాళ్ళు దేవుని వాక్యానికి విరోధంగా పోరాడుతూ తాము దేవుని సేవ చేస్తామనుకున్నారు. నిజానికి వాళ్ళు ప్రకటించినవి అబద్ధాలు. ఈ అబద్ధాలకు జనకుడు సాతాను. మరి వీళ్ళు చేసింది ఎవరి సేవ? దేవుని వాక్యాన్ని సర్వోన్నత అధికారంగా అంగీకరించిన బోధకులకు శ్రమ. మనుషుల పారంపర్యాల కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసే భ్రష్ట బోధకులకు శ్రమ. వారి బోధను పరీక్షించకుండా గుడ్డిగా వారిని వెంబడించిన గుడ్డి విశ్వాసులకు ఆ దినాన శ్రమ. నాలుగవదిగా, ఆ దినాన ప్రతి వాని పని పరీక్షించబడుతుంది. దేవుని సార్వత్రిక సంఘం మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి ఒక కట్టడంలాగా కట్టబడుతున్నాడు. ప్రతి విశ్వాసి తనని తాను కట్టుకుంటున్నాడు. అయితే ప్రతి వాడు తాను ఎలాగ కడుతున్నాడో జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఒక విశ్వాసి తన జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగించగలిగే 6 ఆధ్యాత్మిక పదార్థాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:12 ఎత్తి చెప్పబడ్డాయి. ఆ 6 3 పదార్థాలు అగ్నిచేత దహించబడేవి, మిగతా 3 అగ్నిచేత దహించబడనివి. కొందరు విశ్వాసులు తమ ఆత్మీయ జీవితాన్ని కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి పదార్థాలతో నిర్మించుకుంటున్నారు. మరి కొందరు విశ్వాసులు తమ ఆత్మీయ జీవితాన్ని బంగారు, వెండి, వెలగల రాళ్ళు వంటి పదార్థాలతో నిర్మించుకుంటున్నారు. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడను. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ప్రతి వాని పని ఆ దినాన అగ్నిచేత కాల్చబడుతుంది. అగ్నిచేత కాల్చబడినప్పుడు కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి పదార్థాలతో కట్టుకున్న విశ్వాసుల పని కాలిపోతుంది. వాళ్ళు వట్టి చేతులతో ప్రభు సన్నిధిలో నిలవాల్సి వస్తుంది. అయితే మూలరాయి అయిన క్రీస్తు మీద ఆయన అపోస్తులు వేసిన సిద్ధాంత పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లతో తమ జీవితాన్ని కట్టుకున్న విశ్వాసుల పని క్రీస్తు న్యాయపీఠం ఎదుట అగ్నితో కాల్చబడినప్పుడు ఆ అగ్ని పరీక్షకు తట్టుకొని చెక్కచెదరకుండా నిలుస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతం పుచ్చుకొనును. చౌకబారు ధోరణుల వెంట పడకుండా విలువైన అపోస్తలిక బోధలతో తమను తాము కట్టుకున్న విశ్వాసులకు ఆ దినాన ఆనంద ఉత్సవాలు కలుగుతాయి. వారు క్రీస్తునాథుని హస్తాల నుండి బహుమతులు పుచ్చుకుంటారు. అయితే ఇతర విశ్వాసులకు ఆ దినం విషాదకరంగా మారుతుంది. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. ఆ మాటలు గమనించారా? క్రీస్తు న్యాయపీఠం ముందు కొందరు విశ్వాసులకు నష్టం కలగబోతున్నది. విశ్వాసుల మహిమ దేహాలు ధరించాక పరలోకానికి ఎత్తబడిన తర్వాత ఇక అంత ఆనందమే అనుకునే విశ్వాసులకు ఈ తలంపులు షాక్ ఇస్తుంది. ఇలా చౌకబారు క్రైస్తవ్యాన్ని అవలంబించిన వాళ్ళు అతడు తన మట్టుకు తాను రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కొందరికి అవమానం, కొందరికి గద్దింపు, కొందరికి నష్టం, కొందరికి మెప్పు, ఘనత, బహుమానం. ఇది క్రీస్తు న్యాయపీఠం వద్ద కనబడే దృశ్యం. మరొక మాట, పరలోకంలో పునరుత్థాన మహిమలో సర్వసమానత్వం లేదు, స్థాయి భేదాలున్నాయి. ఒక విశ్వాసి ఎక్కువ మహిమలోను, మరో విశ్వాసి తక్కువ మహిమలోను ప్రవేశిస్తారు. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:35-42 పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్న సత్యం. అంతేకాదు, ఆ దినాన క్రీస్తు ప్రతి విశ్వాసిని అగ్నితో పరీక్షించి ప్రకటించే తీర్పు సర్వోన్నతమైనది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా వేరే న్యాయస్థానానికి అప్పీలు వేసుకునే వీలు లేదు. ఆ తీర్పు శాశ్వతమైనది, అదే నిత్యమైన తీర్పు అని లేఖనం సెలవిస్తున్నది. ఆ తీర్పునిక మార్చడానికి వీలు కాదు. ఆ దినాన ఒక విశ్వాసికి నష్టం కలిగితే ఆ నష్టం శాశ్వతంగా యుగాలకు అలాగే పూడ్చబడకుండా నష్టంగానే మిగిలిపోతుంది. ఆ దినాన ఒక విశ్వాసికి మెప్పు, బహుమానము కలిగితే ఆ బహుమానం శాశ్వతంగా యుగాలకు ఆ విశ్వాసికి పరలోకంలో మెప్పును కలిగిస్తూనే ఉంటుంది. పరలోకంలో కొందరు విశ్వాసులు ఉన్నత స్థానాలు అధిష్ఠించి ఆనందిస్తే కొందరు విశ్వాసులు చాలా తక్కువ మహిమలో నిత్యం జీవిస్తారు. అయితే ఒక్క మాట, క్రీస్తు న్యాయపీఠం వద్ద నుండి ఎవరు నరకానికి వెళ్ళరు. ఒకడు కట్టిన పని పూర్తిగా కాల్చివేయబడినా అతడు తన మట్టుకు తాను రక్షింపబడతాడని లేఖనం ఖండితంగా సెలవిస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ఒక విశ్వాసి నిత్యత్వంలో ఏ స్థాయిలో, ఏ మహిమలో జీవించాలో నిర్ణయించడానికి మాత్రమే ఉద్దేశించబడింది. అయితే విశ్వాసి నిరంతరం ఏ స్థాయి మహిమలో జీవిస్తాడు అనేది ఈ లోకంలో అతడు జీవించే విధానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.
మన తాత్కాలిక ఇహలోక జీవితం మన శాశ్వత బహుమానాన్ని నిర్ణయిస్తుందని విశ్వాసులు నిజంగా గ్రహిస్తే మన జీవితాలు ఇలా ఉండవు. మన ప్రార్థన జీవితం ఇంత కొంచెంగా ఉండదు. ఇంతగా మనం పగలు ద్వేషాలు పెంచుకోం. ఈ యొక్క ప్రాముఖ్య సత్యాన్ని దేవుని ప్రజలు నమ్మితే క్రీస్తు న్యాయపీఠాన్ని దృష్టిలో ఉంచుకునే మనం సమస్త కార్యాలు చేస్తే మన సంఘాలు తిరిగి ఏదైనా తోటలా మారిపోవు. విశ్వాసి, నీ తీర్పు నీ మీదకు రాబోతుంది. తీర్పు నీతోనే ఆరంభం కాబోతుంది. ఈ సత్యాన్ని రాత్రింబగళ్ళు నీ హృదయంలో ఆరిన అగ్నిలా దేవుడు మండించునుగాక. ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకుని గడగడ వణుకుచు మీ సొంత రక్షణను కొనసాగించండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత మెప్పు పొందదగిన వారిగా జీవించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఇంకా అనేక మందిని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.